సైక్లోన్ మొంత తీరం దాటిపోయింది. కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసింది. రాత్రి 8 గంటల సమయంలో నర్సాపురం వద్ద తీరం తాకిన మొంత మెల్లగా దాటి వెళ్లిపోయింది. ఈ ప్రభావం 1-2 రోజులు ఉండబోతోంది. వర్షాలు విస్తారంగా పడతాయి. అయితే ఇంత పెద్ద తుఫాన్ వస్తే జరిగిన నష్టం మాత్రం పరిమితంగా కనిపించింది. ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకున్నారు. ఆస్తుల నష్టం కూడా తగ్గింది. ఇక ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు కొన్ని రకాల నష్టాలను ఆపలేరు. ముందు జాగ్రత్తల వల్ల ప్రజల ఆస్తి నష్టాలను చాలా వరకు తగ్గించగలిగారు. సహాయక చర్యలను, తుఫాను పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి వరకు సమీక్షిస్తూనే ఉన్నారు. నారా లోకేష్ రాత్రంతా అందుబాటులో ఉన్నారు. పర్యవేక్షించే వారు లేకపోతే అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు తాను ఆర్జీఎస్ ద్వారా ప్రతి సహాయక కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న సంకేతం పంపారు. దాంతో అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా పనిచేశారు. ప్రజలకు ఎక్కడ సాయం అవసరమున్నా దాని సమాచారం కనుక్కొని అక్కడకు క్షణాల్లో వెళ్లిపోయారు. వందల మందిని పునరావాస శిబిరాలకు పంపించారు. అసలు రిస్క్ తీసుకోవద్దని, ప్రజల ప్రాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు కూడా ఇచ్చారు. ప్రమాదకరమైన రహదారులపై వాహనాల రాకపోకలను అనుమతించలేదు. చంద్రబాబు నిద్రపోలేదు, అధికారుల్ని కూడా నిద్రపోనివ్వలేదు. పలానా ప్రాంతంలో అత్యవసరంగా అధికారుల సాయం అవసరమనిపిస్తే నిమిషాల్లో అక్కడికి చేరుకునేలా చేశారు. సహాయానికి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేయడంతో కీలక పాత్ర పోషించారు లోకేష్. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందన్న అంచనాలు రావడంతో ఆ విషయంలో మరింత పర్యవేక్షణ చేశారు. విజయవాడలో పడిన వర్షానికి బుడమేరు విషయంలో తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉండటంతో ప్రజలకు వాస్తవ సమాచారం చేరేలా ఏర్పాట్లు కూడా చేశారు. చంద్రబాబు నాయుడుకి పని ఇష్టం. ఇలాంటి సంక్షోభాలు వస్తే ఓవర్ టైం పని చేయడం ఇంకా ఇష్టం. దానివల్ల ఆయనకు ప్రచారం వస్తుంది. ప్రచారం కోసమే పని చేస్తున్నారని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు విమర్శిస్తారని చంద్రబాబు పని చేయకుండా ఇంట్లో పడుకోలేదు. ఒకవేళ ఆయన అదే పని చేస్తే ప్రజల్ని పట్టించుకోలేదని వాళ్లే మళ్ళీ అంటారు. అందుకే అనేవాళ్ళు అంటూనే ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ప్రజలిచ్చిన బాధ్యతను బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు.